కొత్తగా కువైట్కి వచ్చేవాళ్ళు మీరు పనిచేయడానికి వచ్చే కువైట్ ఇంట్లో దివానీ ఉందా లేదా కనుక్కోండి, లేకపోతే దోలు తీరిపోతుంది. ఎందుకు ఇలా అంటున్నానో చూపిస్తే వీడియో ఎండ్ వరకు చూడండి. రీసెంట్ గా మా కువైట్ వాళ్ళు కట్టించిన కొత్త ఇంట్లో దివానీ ఉంది. ఆ దివానీలో ఉన్న పాత సోఫా సీట్లు అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఈ రోజు కొత్తటి తీసుకొని చేస్తున్నారు. దగ్గరుండి చూసుకో శివ అని చెప్పి ఫోన్ చేశాడు మా సారు. నా దగ్గర ఉన్న ఈ రేపర్ వచ్చేసి గోడకి సోఫా సీట్ కి మధ్యలో పెట్టేదానికి అనమాట. సోఫా సీట్ టచ్ అవ్వకుండా గోడకి తీసుకొచ్చిన వాళ్ళే సోఫా సీట్లకు ఉన్న కవర్లన్నీ బీకేసి నీట్ గా సెట్ చేశారనమాట. ఈ సోఫా సీట్ల కోసం 1-2 లక్షల దాకా ఖర్చు పెట్టేసి ఉంటారు మా కువైట్ వాళ్ళు. పిల్లోస్ ని కూడా ఎంత స్టైల్ గా సెట్ చేసిపోయారు చూడండి. ఈ దివానీలో వచ్చేసి 70 ఇంచుల టీవీ అయితే బిగించారనమాట. దివానియా స్విమ్మింగ్ పూల్ అటాచ్మెంట్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది చూడడానికి. మీరు పనిచేయడానికి వస్తున్న కువైట్ ఇంట్లో దివానీ ఉండి ఆ దివానీలో పనిచేయడానికి సెపరేట్ మనిషి లేకపోతే కొంతమంది కువైట్ వాళ్ళు డ్రైవర్ దగ్గరనే దాన్ని క్లీన్ చేయడము, చాయ్ గవ్వ పెట్టడం చేపిస్తారు. నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు డ్రైవింగ్ చేయడానికి సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ దివానీలోకి వచ్చి చాయ్ గవ్వ పెట్టాలంటే దోలు తీరిపోతుంది. ఈ దివానీలోకి వచ్చేసి మేడం వాళ్ళు సార్ వాళ్ళు కలిసి వస్తారు. లేడీస్ ఉంటారు కాబట్టి మమ్మల్ని అయితే పిలిచారు అనమాట. ఇంట్లో పని చేసే పని మనుషులే పెడతారు. క్లీన్ చేసే పని, చాయ్ గవ్వ పెట్టే పని అయితే మేము తప్పించుకున్నాం. కొత్తగా వచ్చే వాళ్ళు జాగ్రత్త పడతారని చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఏ పని చెప్పినా చేయాల్సింది. చూసారు కదా మా కువైట్ దివానీ ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.